మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమ్డి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన వేదాంతు తెలుగు యొక్క ఐఐటి ఫౌండేషన్ క్లాస్ 9th అండ్ 10th సంబంధించినటువంటి ఈ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్లోకి ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ సుస్వాగతం నాన్న. సో యాక్చువల్లీ కొంచెం గ్యాప్ అనేటువంటిది వచ్చింది నాన్న. సారీ, ఈ రోజు నుంచి లెక్చర్స్ అనేటువంటివి రెగ్యులర్గా అప్లోడ్ అనేటువంటి అవుతాయి. సో ఒకసారి మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం చెప్పుకున్నాం దాని గురించి గమనించినట్టయితే మనం సక్సెస్ఫుల్గా ఒక చాప్టర్ అనేటువంటి కంప్లీట్ చేసేసాం. ఓకేనా? దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను త్వరలోనే వన్ బై వన్ అప్లోడ్ అనేటువంటి చేస్తానన్నా. సో యాక్టివిటీస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దానివల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. అండ్ ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ అన్న. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటన్నా, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. Is matter around us pure అనేటువంటి చాప్టర్ గురించి మనం చెప్పుకోబోతున్నాం నాన్న. అండ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తా వినండి. ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుంచి మనం ఏ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ మిక్చర్స్. అసలు మిక్చర్స్ అంటే ఏంటి, ఆ మిక్చర్స్ యొక్క టైప్స్ అంటే ఏంటో అనే సబ్ టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సో ఫర్గెట్ అబౌట్ దిస్, దీని గురించి ఒకసారి మర్చిపోండి. ఓకే, సో మిక్చర్స్ అంటే ఏంటి, వాటిలో టైప్స్ ఏవేవి ఉంటాయి, సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుందాం. అండ్ దీంట్లోనే మనకు సొల్యూషన్స్ టాపిక్ కూడా వస్తుంది. సో దట్ విల్ ఆల్సో వి విల్ డిస్కస్ హియర్. ఓకేనా? అది కూడా మనం ఇక్కడ డిస్కస్ అనేటువంటి చేద్దాం నాన్న. ఓకేనా? సో కాన్సన్ట్రేషన్ కావచ్చు లేదా సొల్యూషన్స్ కావచ్చు. ఓకేనా? ఇది కూడా మనం కొంచెం టచ్ అనేటువంటి చేద్దాం నాన్న. వెరీ ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా? ఓకే, ఒకసారి మనం క్లాస్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఈ రెండు చాప్టర్స్ అనేటువంటివి ఇంటర్లింక్ అయి ఉంటుంది ఒకదాంతో. ఎందుకంటే మనం చాప్టర్ 1లో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్ అనేటువంటి చాప్టర్లోనే అసలు మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అని మనం చెప్పుకున్నాం. ఐ రైట్ ఆర్ రాంగ్? మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. అండ్ క్లాసిఫికేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఫస్ట్ చాప్టర్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ వాట్ నన్న, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ depend upon what nana, physical state or chemical state or physical properties or chemical properties. Chapter 1 is based upon, కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, చాప్టర్ 1 ఈస్ బేస్డ్ అపాన్ ఏంటన్నా ఫిజికల్ ప్రాపర్టీస్ లేదా ఫిజికల్ స్టేట్ పైన డిపెండ్ అయి ఉండి ఆ చాప్టర్ మొత్తం మనం చెప్పేసుకున్నాం నాన్న. సో దాంట్లో మనం బేసికల్గా 3 థింగ్స్ చెప్పుకున్నాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. అంటే డిపెండింగ్ అపాన్ ద వాట్ నన్నా physical state of matter can be divided into the 3 different types. One is solid state, another one is liquid state, and last one ఏంటన్నా మనకి gaseous state. అండ్ వీటితో పాటు కూడా మనం 2 ఎక్స్ట్రా స్టేట్స్, అండ్ దట్ మీన్స్ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం చెప్పుకున్నాం. అండ్ అదే విధంగా 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటన్నా ప్లాస్మా. 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటన్నా మనకి చెప్పండి వాట్ ఈస్ ద 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ నాన్న? బోస్-ఐన్స్టైన్ కండెన్స్ స్టేట్. సో ఇదేంటంటే 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో ఇక్కడ వరకు అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్లో. అండ్ ఈ చాప్టర్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, దిస్ చాప్టర్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ వాట్ నన్నా, మ్యాటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, దట్ టు డిపెండ్ అపాన్ వాట్ నన్నా, కెమికల్ స్టేట్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ పైన మనకు డిపెండ్ అయ్యి మ్యాటర్ ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుందో, ఓకేనా, క్లాసిఫై అవుతుందో, సో వాటిపైన బేస్ చేసుకొని ఈ కంప్లీట్ చాప్టర్ ఏంటిది ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ 11th. ఓకే, సో షెల్ వి స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ ఓకే, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఓకే నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి క్లాసిఫికేషన్ మొత్తం మనం గుర్తు తెచ్చుకున్నాం నాన్న, చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ స్టేట్ మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ది 3 మెయిన్ టైప్స్. ఏంటన్నా 3 మెయిన్ టైప్స్? ఫస్ట్ వన్ ఈస్ సాలిడ్స్, సెకండ్ వన్ ఈస్ లిక్విడ్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ వాట్ నన్నా, గ్యాసియస్. ఏంటన్నా మనకి గ్యాసియస్. నెక్స్ట్ అది ఫిజికల్ స్టేట్ పైన. అండ్ కెమికల్ కాంపోజిషన్ పైన లేదా కెమికల్ స్టేట్ పైన లేదా కెమికల్ ప్రాపర్టీస్ పైన బేస్ చేసుకొని మ్యాటర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ 2 డిఫరెంట్ టైప్స్గా మనకు క్లాసిఫై అనేటువంటి చేయబడి ఉంటుంది. ఓకేనా? క్లాసిఫైడ్ ఇంటూ ది 2 మెయిన్ టైప్స్. వన్ ఈజ్ వాట్ నన్నా, ప్యూర్ సబ్స్టాన్సెస్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, మిక్చర్స్. అండ్ ఐ ఫర్గెట్ టు సెడ్
మిక్చర్స్ని మనం ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ అని కూడా అంటాం. ఓకేనా, ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ అన్న మిక్చర్స్ అన్న ఒకటి. ఓకేనా, నెక్స్ట్ ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ ఇంప్యూర్ సబ్స్టాన్సెస్. ఓకేనా, ఈ 2 అనేటువంటివి మెయిన్ టైప్ నాన్న, వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటాం నాన్న, ఇంప్యూర్ సబ్స్టాన్సెస్. ఓకేనా, ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ అని కూడా అంటాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అగైన్ దీస్ ఆర్ very important, 2 different types. One is elements, another one is compounds. What nana? One is element and another one is what nana? Compounds. Another one is what nana? Compounds. Very simple. So let us talk about compounds. Compounds are again they are divided into the 2 different types. One is organic compounds, another one is inorganic compounds. Okay, on the basis of chemical state, matter is divided into the 2 different types. First one is pure substances, next one is mixtures. We can also call it as a impure substances. Here the pure substances are again divided into the elements and compounds, and here compounds are again divided into the organic compounds and inorganic compounds. Very clear? And here very important, elements are also divided into the 2 different categories. Okay, అంటే 2 డిఫరెంట్ టైప్స్గా మనం వీటిని క్లాసిఫై చేయొచ్చు అన్న ఎలిమెంట్స్ని. ఓకేనా, ఫస్ట్ వన్, ఓకేనా, ఫస్ట్ వన్ ఐఎమ్ రైటింగ్ ఓవర్ హియర్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ ఎలిమెంట్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ నాన్న, artificial elements. Natural elements and artificial elements. What is mean by natural elements? Very simple. Natural lo manaki available ga evaithe unnayo. Okay na? So natural lo ee nature lo ledante ee environment lo natural ga edaithe available ga unnayo vaatni మనం natural elements అంటాం. అంటే అవి నేచర్ ద్వారానే ఫ్రీగా ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకేనా, దాన్ని మనుషులు కావచ్చు, ఇంకే జీవులు కావచ్చు వాటిని ప్రొడ్యూస్ చేయలేదు నన్ను. ఓకే, సో అవి నేచురల్గా. సో ఆర్టిఫిషియల్ అంటే ఏంటన్నా, వెరీ సింపుల్, మ్యాన్ మేడ్. ఓకేనా, మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఉంటాయి నాన్న. ఓకే, సో వీటి గురించి మనం చెప్పుకుందాం. వీటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రతిది కూడా మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the క్లాసిఫికేషన్. మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్, ఇది ఒక బేసిస్ పైన మనం క్లాసిఫై చేసేసాం ఎలిమెంట్స్ని. అండ్ ఇంకొక బేసిస్ పైన మనకి ఎలిమెంట్స్ అనేటువంటివి క్లాసిఫై చేసినట్టయితే చూడండి, ఇంకొక బేసిస్ పైన మనం చేస్తున్నాం. ఎలిమెంట్స్ ఆర్ 3 different types. మెటల్స్, వెరీ ఇంపార్టెంట్. ఏంటి నాన్న, మెటల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ నాన్ మెటల్స్, అండ్ థర్డ్ వన్ ఈస్ సింపుల్ అండ్ ఇంపార్టెంట్, మెటలాయిడ్స్. ఏంటి నాన్న, మెటలాయిడ్స్. మనకు ఎలిమెంట్స్ని మనం 2 బేసిస్ పైన క్లాసిఫై అనేటువంటి చేస్తాం, 2 different క్లాసిఫికేషన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే నాన్న 2 different టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 3 different టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. ఒకటి మెటల్స్, ఇంకోటి నాన్ మెటల్స్, ఇంకోటి ఏంటంటే మెటలాయిడ్స్. ఓకేనా, ఒకసారి మనం రీకాల్ చేసినట్టయితే ఫాస్ట్గా ఫటాఫట్ కాన్సన్ట్రేట్గా వినండి. మ్యాటర్ కెన్ బి ఏంటంటే క్లాసిఫైడ్ ఇంటూ ది 2 different types on the basis of chemical properties. So first one is what nana, pure substances. Second one is what nana, manaku mixtures, and mixtures also called as what nana, impure substances ani kuda antam, impure substances ani kuda antam mixtures ni. And this
ప్యూర్ సబ్స్టాన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది 2 డిఫరెంట్ టైప్స్ వాట్ అన్న ఒకటి ఎలిమెంట్స్ ఇంకోటి ఏంటంటే కాంపౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది వాట్ అన్న మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ classified into the on the basis of different okay na categories elements are classified into the 2 different types so on the one basis okay na manaki 2 different types classified into oka natural inkoti enna artificial elements and inko basis paina మనం తీసుకున్నట్లయితే metals non metals and metalloids and if I talk about mixtures and mixtures are very simple manaki ivi 2 different types gaane classify untadina okatemo homogeneous mixtures and another one is what nana heterogeneous mixtures okay homogeneous mixtures and heterogeneous mixtures clear okay classification మొత్తం మైండ్ లోకి ఎక్కేసిందా okay so let us talk about very important mixtures okay na mixtures తోని మనం స్టార్ట్ చేద్దాం మనం okay na so mixtures is nothing but impure substances గురించి we are going to talk clear okay so let us talk about it first one okay na so మనం impure substances గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లైట్గా ఒక లుక్ వేసుకుందాం ప్యూర్ సబ్స్టాన్సెస్ యొక్క అంటే ప్యూర్ సబ్స్టాన్సెస్కి సంబంధించిన ఒక చిన్న డెఫినేషన్ చెప్తున్నా చూడండి ఓకేనా ప్యూర్ సబ్స్టాన్సెస్కి సంబంధించిన డెఫినేషన్ ఈస్ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఈస్ అ సబ్స్టాన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి ఎలాంటి సబ్స్టాన్సెస్ నాన్న సో దోస్ సబ్స్టాన్స్ కన్సిస్ట్ ఆఫ్ single type of substances for example మనకి ఇవి 2 types ఉంటాయి elements and compounds మనకు ఆల్రెడీ తెలుసు for example hydrogen if I take H2 gas which is example for what nana pure substances if I talk about O2 ఇవన్నీ సేమ్ వెరీ ఇంపార్టెంట్ సింగిల్ టైప్ ఆఫ్ ఓకేనా సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ని కలిగి ఉంటాయి ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటే దాంట్లో అన్ని హైడ్రోజన్సే ఉంటాయి ఆక్సిజన్ తీసుకుంటే అందులో మొత్తం ఆక్సిజన్ సంబంధించినటువంటి ఉంటాయి సబ్స్టాన్సెస్ అనేటువంటివి ఓకేనా అంటే టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి ఓకేనా సో సింగిల్ టైప్ ఆఫ్ వాట్ నానా సబ్స్టాన్సెస్ అని చెప్పొచ్చు లేదా సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పొచ్చు సింగిల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు ఓకేనా సింగిల్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అని మనం ఎలాగైనా చెప్పొచ్చు ఓకేనా దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం ఫస్ట్ మనం ఏంటిది దీంట్లో మనం ఏం చెప్పుకుంటాం మిక్స్చర్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి అట్లీస్ట్ దీని డెఫినేషన్ తెలియాలి కాబట్టి నేను చెప్పాను ఓకేనా సింగిల్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్న సబ్స్టాన్సెస్ ఉన్న మనం ఏమంటాం మనం ప్యూర్ సబ్స్టాన్సెస్ అంటాం ఓకే సింగిల్ టైప్ నెక్స్ట్ వెరీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి హైడ్రోజన్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు ఓకేనా నేను చెప్పాను నెక్స్ట్ వాటర్ కూడా ఇది మీరు చాలా మంది అనుకుంటారు వాటర్ సింగిల్ సబ్స్టెన్సెస్ కాదనుకుంటారు బట్ అంటే ఐ మీన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ కాదనుకుంటారు వాటర్ ఆల్సో ప్యూర్ సబ్స్టెన్సెస్ నాన్న ఓకేనా దీని గురించి నేను వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఓకే నెక్స్ట్ షుగర్ కావచ్చు కామన్ సాల్ట్ కావచ్చు నెక్స్ట్ ఐరన్ కావచ్చు కాపర్ కావచ్చు ఇవన్నీ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఓకేనా దే ఆల్ ఆర్ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఓకే నాన్న ఓకే నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ మిక్చర్స్ ఓకేనా సో ఇది యాక్చువల్ మనకి ఈరోజు టాపిక్ నాన్న వెరీ ఇంపార్టెంట్ సో మిక్చర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి నాన్న మిక్చర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్స్టాన్స్ ఓకేనా సో మిక్చర్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more pure substances ఓకేనా 2 or more pure substances ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి ఏంటంటే మనకి సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్ని కలిగి ఉంటాయి లేదా సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్స్ని కలిగి ఉంటాయి ప్యూర్ సబ్స్టాన్సెస్ సో అలాంటి ప్యూర్ సబ్స్టాన్సెస్ అంట 2 లేదా 2 కన్నా ఎక్కువ ఓకేనా 2 లేదా 2 కన్నా ఎక్కువ ప్యూర్ సబ్స్టాన్సెస్ మనకి కలిసిపోయి ఏర్పరిచేటువంటి కాంపౌండ్స్ని మనం మిక్చర్స్ అంటాం వి విల్ కాల్ ఇట్ యాజ్ వాట్ నాన్న మిక్స్చర్స్ ఓకేనా మిక్స్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ ఓకేనా సీ వాటర్లో మనకు మనకి సాల్ట్ అవి సాల్ట్గా ఉంటాయి అంటే సాల్ట్ కలిసిపోయి ఉంటుంది నార్మల్ వాటర్ కూడా కలిసిపోయి ఉంటుంది హియర్ యూ జస్ట్ సీ దిస్ వాటర్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ హియర్ సాల్ట్ కామన్ సాల్ట్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న ప్యూర్ సబ్స్టాన్సెస్ సో బోత్ మనకు మిక్స్ అయిపోయి ఓకేనా సో వాటర్లో మనం సాల్ట్ మిక్స్ చేస్తే సాల్ట్ వాటర్ అయిపోతుంది ఇప్పుడు ఓషియన్ వాటర్ అనేటువంటి సీ వాటర్ అనేటువంటిది మనకు సాల్ట్గానే ఉంటాయి కదా am I right సో ఇది 2 ప్యూర్ సబ్స్టాన్సెస్ యొక్క మిక్స్ అవ్వడం వల్ల మనకేంటంటే మనకి ఈ మిక్చర్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కావచ్చు ఇప్పుడు ఎయిర్ తీసుకుందాం హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్స్ అయింది అనుకో
అది మిక్స్చర్. ఓకేనా? నెక్స్ట్ శాండ్ అండ్ సాల్ట్. శాండ్ అండ్ సాల్ట్. ఓకేనా? ఇప్పుడు శాండ్లో మనం సాల్ట్ మిక్స్ చేసినట్టయితే అది కూడా మనకేమవుతుందన్నా ఒక మిక్స్చర్ అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, షుగర్ ఇన్ వాటర్ కావచ్చు, సాల్ట్ ఇన్ వాటర్ కావచ్చు. సాల్ట్ ఇన్ వాటర్ ఈస్ నథింగ్ బట్ సీ వాటర్ అన్నట్టు, అండ్ షుగర్ ఇన్ వాటర్ అన్నట్టు అంటే ఏంటన్నా మనకి షుగర్ వాటర్ అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటన్నా మిక్స్చర్స్కి ఎగ్జాంపుల్. సో లెట్ us టాక్ అబౌట్ అ వెరీ ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ తెలుసు, mixtures are again divided into that means impure substances are again divided into the two different types. First one is called as a very important ఒక నిమిషం నాన్న. ఓకే ఒక్క నిమిషం let me talk about this. ఓకే, ఏంటన్నా మనకి హోమోజీనియస్ మిక్చర్స్ అండ్ ఏంటన్నా హెటరోజీనియస్ మిక్చర్స్. సో రెండు టైప్ ఆఫ్ ఏంటన్నా మిక్చర్స్, 2 టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్. ఓకేనా? సో వీటి గురించి చెప్పుకోబోయే ముందు ఒకసారి చూడండి, మనం ఇప్పుడు ఏంటన్నా మిక్చర్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ప్యూర్ సబ్స్టాన్సెస్ గురించి డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం మిక్చర్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ ప్యూర్ సబ్స్టాన్స్కి సంబంధించినటువంటి అండ్ మిక్చర్కి సంబంధించిన కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. ఓకేనా? సో ఇది కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మిక్చర్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఒకసారి మనకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియాలి నాన్న. చూడు, ప్యూర్ సబ్స్టాన్స్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్. ఆల్రెడీ చెప్పేసాను, డెఫినేషన్లోనే ఉంది. అండ్ మిక్చర్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more ప్యూర్ సబ్స్టాన్సెస్. ఇది ఆల్సో మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ చూసినట్టయితే ప్యూర్ సబ్స్టాన్సెస్ కెన్ నాట్ బీ సపరేటెడ్ ఇంటూ ది అదర్ సబ్స్టాన్సెస్ బై ఫిజికల్ మెథడ్. మనం ఫిజికల్ మెథడ్లో అది ఏ మెథడ్ అయినా కావచ్చు. ఓకేనా? ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ అనేటువంటి వాటిని మనం డివైడ్ చేయలేము, అంటే వేరు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ టుక్ వాట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్ చూడండి, కామన్ సాల్ట్స్ కావచ్చు. ఫర్ ప్యూర్ సబ్స్టాన్సెస్లో ఉన్నటువంటి ప్యూర్ సబ్స్టాన్స్ ఏంటన్నా మనకి ఇక్కడ ప్యూర్ సబ్స్టాన్సెస్ కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ ది అదర్ సబ్స్టాంటెడ్ బై ఫిజికల్ మెథడ్స్లో ఇక్కడ వాటర్ తీసుకున్నట్టయితే దీన్ని మనం అదర్ సబ్స్టాన్స్గా మనం దీన్ని డివైడ్ చేయలేం. ఓకేనా? ఇది వాటర్ని మనం అదర్ సబ్స్టాన్స్గా మనం డివైడ్ అనేటువంటి చేయలేం. ఇది ప్యూర్ సబ్స్టాన్సెస్ వాటర్ అనేటువంటిది. లేదా H2 అనేటువంటిది ప్యూర్ సబ్స్టాన్సెస్. ఓకేనా? H2 అనేటువంటిది ఒక ప్యూర్ సబ్స్టాన్స్. ఏంటన్నా మనకి H2 గ్యాస్ అనేటువంటిది ఇది ఒక ప్యూర్ సబ్స్టాన్స్. దీన్ని మనం వేరే సబ్స్టాన్స్గా మనం వేరు చేయం, ఎందుకంటే అన్నీ ఏమున్నాయన్నా చూడండి, సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా? సింగిల్ టైప్ ఆఫ్ అండ్ ఎస్పెషల్లీ H2 గురించి మాట్లాడితే అన్ని హైడ్రోజన్సే ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని మనం ఎంత డివైడ్ చేసినా కూడా హైడ్రోజన్ సంబంధించిన కాంపౌండ్స్ ఫామ్ అయితే కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అయితే ఫామ్ అవ్వవు. వెరీ సింపుల్. నెక్స్ట్, మిక్స్చర్ క్యాన్ బి సపరేటెడ్ ఇంటూ ది కాంపోనెంట్స్ బై ఫిజికల్ మెథడ్. ఫిజికల్ మెథడ్లో మనం మిక్చర్స్ని మనం ఏంటంటే మనకి కాంపోనెంట్స్గా సపరేట్ అనేటువంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇఫ్ ఐ టేక్ వాట్ నాన్న, సాయిల్, లేదంటే చూడండి శాండ్ అండ్ సాల్ట్. శాండ్ అండ్ సాల్ట్ నేను తీసుకుంటున్నాను. సో కెన్ బోత్ ఆర్ సపరేటెడ్ మీన్స్ ఎస్, ఈ రెండింటిని మనం సపరేట్ చేయొచ్చు, శాండ్ అండ్ సాల్ట్ని. ఓకేనా? అవి కరిగిపోకుండా ఉంటే వాటిని ఈజీగా మనం సాల్వ్ అనేటువంటి చేయొచ్చు ఫిజికల్ మెథడ్లో, అంటే ఏంటంటే డిఫరెన్షియేట్ అనేటువంటి చేయొచ్చు మనం. ఓకేనా? వేరు చేయొచ్చు వాటిని. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్లో మనం ఆల్రెడీ తెలుసు, సీ వాటర్ నుంచి మనం సాల్ట్ని మనం వేరు చేస్తాం కదా. సో సీ వాటర్ నుంచి సాల్ట్ని వేరు చేస్తేనే ఆ సాల్ట్ని మనం ఇప్పుడు యూజ్ అనేటువంటి చేసుకుంటున్నాం. వాటర్ని ఏంటంటే సాల్ట్ని కూడా అక్కడ నుంచి కూడా మనం డిఫరెంట్ అనేటువంటి చేయొచ్చు. షుగర్ ఇన్ వాటర్. ఓకేనా? సాల్ట్ ఇన్ వాటర్. ఓకే, సో వీటిని మనం డిఫరెన్స్ అనేటువంటి చేయొచ్చు. బట్ ఏంటంటే మనకు ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ మాత్రం అలా చేయలేం. నెక్స్ట్, ప్యూర్ సబ్స్టాన్సెస్ హ్యాస్ ఓన్ డెఫినెట్ ప్రాపర్టీస్. ఈ ప్యూర్ సబ్స్టాన్సెస్ వాటికి సొంతగా వాటికి కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి ఉంటాయి, డెఫినెట్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అనేటువంటి ఉంటాయి కొన్ని. ఓకేనా? వీటన్నిటికీ ప్యూర్ సబ్స్టాన్సెస్ అన్నిటికీ. బట్ ఇక్కడ మిక్స్డ్ సబ్స్టాన్సెస్ అలా కాదు నాన్న. ఓకేనా? మిక్స్డ్ సబ్స్టాన్సెస్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. అంటే ఇప్పుడు మిక్స్డ్ సబ్స్టాన్సెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాండ్ అండ్ సాల్ట్ తీసుకున్నాం. ఓకేనా? శాండ్ అండ్ సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్కి సపరేట్ ప్రాపర్టీస్ ఉంటుంది, సపరేట్ ప్రాపర్టీస్ని మనకు షో చేస్తుంది. ఇప్పుడు
మనకు శాండ్ తీసుకుంటే శాండ్లో మనకి మినరల్స్ ఉంటాయి, సెవరల్ పార్టికల్స్ అనేటువంటి ఉంటాయి. సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రాపర్టీస్ షో చేస్తాయి. అది దేనిపైన డిపెండెంట్, దాని లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవేవైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఒక మిక్చర్స్లో ఆ ఒక్కొక్క కాంపోనెంట్స్ ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ మనకు షో చేస్తుంది. బట్ ప్యూర్ సబ్స్టాన్సెస్లో ఉన్నటువంటి ప్రతిది కూడా మనకి ప్రతి సబ్స్టాన్స్ కూడా మనకి ఏంటంటే మనకి ఒక డెఫినైట్ ప్రాపర్టీస్ని మనకు షో చేస్తాయి. క్లియర్? ఓకే, నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ మిక్చర్స్ గురించి మనం మాట్లాడుకుందాం నాన్న. ఓకే, టైప్స్ ఆఫ్ మిక్చర్స్. సో బేసికలీ మిక్చర్స్ ఆర్ 2 టైప్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఒకటి ఏంటన్నా మనకి హోమోజీనియస్ మిక్చర్స్, అనదర్ వన్ వాట్ నాన్న, హెటిరోజీనియస్ మిక్చర్స్. హోమోజీనియస్ మిక్చర్స్ ఉంటాయి అండ్ హెటిరోజీనియస్ మిక్చర్స్ ఉంటాయి. సో లెట్ us టాక్ అబౌట్, ఓకేనా, హోమోజీనియస్ మిక్చర్స్ గురించి మనం మాట్లాడుకుందాం నాన్న. హోమో అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా, హోమో అంటే సేమ్. బట్ ఇవి లిక్విడ్స్ కావచ్చు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి, is a mixture which has uniform composition. ఇది మిక్చరే. బట్ ఈ మిక్చర్స్లో ఉన్నటువంటి ఏవైతే కంపోనెంట్స్ ఉంటాయో, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? లెట్ us గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఈ పాయింట్స్ కూడా చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్, మిక్స్చర్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను, చలో ఐ టుక్ అ వాటర్, ఓకేనా, ఐ టుక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇందులో నేను షుగర్ని యాడ్ చేశాను. సో వాట్ విల్ బి హ్యాపెన్? షుగర్ అనేటువంటిది వాటర్లో మనకి కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. యూనిఫామ్లీ షుగర్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి వాటర్లో మిక్స్ అయిపోతాయి. ఓకేనా, సో యూనిఫామ్లీ, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ఇవేంటైనా మనకి వాటర్ పార్టికల్స్, ఇందులోకి షుగర్ పార్టికల్స్ అనేటువంటివి కూడా యూనిఫామ్లీ మిక్స్ అయిపోతాయి. ఓకేనా, యూనిఫామ్లీ మిక్స్ అయిపోతాయి. క్లియర్? ఇలా ఉండవు నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సొల్యూషన్ అవుతాయి. సో షుగర్ పార్టికల్స్ అన్ని కిందికి వెళ్ళి ఉండవు. ఓకేనా, షుగర్ పార్టికల్స్ మొత్తం కిందికి వెళ్ళి పీపీటీ లాగా ఫామ్ అనేటువంటి అవ్వవు కదా, మొత్తం మనకు మిక్స్ అనేటువంటి అయిపోతాయి. సో ఇప్పుడు దీంట్లో ఓకేనా, ఏ మిక్చర్స్లో అయితే ఈ విధంగా దాని లోపల ఉన్న సబ్స్టాన్సెస్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, యాటమ్స్ కావచ్చు, అవి కంప్లీట్గా యూనిఫామ్గా మనకు మిక్స్ అయిపోయినట్టయితే, సో అలాంటి వాటిని మనం హోమోజీనియస్ మిక్చర్స్ అంటాం. ఏ బాత్తో క్లియర్ హేనా? వెరీ సింపుల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద పార్టికల్స్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ నాట్ విజిబుల్ బై నేక్డ్ ఐ. ఈ హోమోజీనియస్ మిక్చర్లో ఉన్నటువంటి ఏవైతే పార్టికల్స్ ఉంటాయో, మిక్చర్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ మన నేక్డ్ ఐకి కనిపించవు. సో ఈ పార్టికల్స్ ఏవైతే నేను ఇక్కడ డ్రా చేశానో, ఈ పార్టికల్స్ని మన నేక్డ్ ఐతో మనం డైరెక్ట్గా చూడలేము, ఎందుకంటే పార్టికల్స్ అనేటువంటి చాలా 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 చిన్నగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ బై ఫిల్టరేషన్. మనం ఫిల్టరేషన్ ద్వారా వీటిని సపరేట్ చేయలేము నాన్న. ఓకేనా, ఫిల్టర్ చేయడం ద్వారా ఇవన్నీ ఏంటి కంప్లీట్గా మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వీటిని మనం సపరేట్ చేయగలుగుతామా? వాటర్ని, నేను షుగర్ని కంప్లీట్గా నేను డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నానా? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఒక్కసారి మనం షుగర్ తీసుకెళ్ళి వాటర్లో వేసినట్టయితే ఎలా ఉంటుంది నాన్న? తీయగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాన్న? తీయగా ఉంటుంది. ఓకే, సో వీటిని మనం డిఫరెన్షియేట్ అనేటువంటి చేయలేము. ఓకే, సో జోక్స్ అపార్ట్, సో లెట్ us టాక్ అబౌట్ నెక్స్ట్ పాయింట్ అన్న, ద మిక్స్చర్ ఈజ్ స్టేబుల్. మనకి హోమోజీనియస్ మిక్చర్ అనేటువంటిది ఎప్పుడు కానీ స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా మిక్చర్ మొత్తం యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి అది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, సో ద పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్. ఇక్కడ ప్రెసిపిటేట్ అనేటువంటి ఫామ్ అనేటువంటిది అవ్వదు, పీపీటీ అనేటువంటి ఫామ్ అవ్వదు, అంటే అవక్షేపం అనేటువంటి ఫామ్ అవ్వదు. ఇక్కడ ఏ పార్టికల్స్ కూడా సొల్యూషన్లో కిందికి వెళ్ళి ఎక్కడొక చోట మనకు అవి గుంపుగా ఉండి, ఓకేనా, ప్రెసిపిటేట్ మనకు ఫామ్ చేయట్లేదు. అలా చేస్తే మేబీ మిక్చర్ అనేటువంటిది ఏమవుతుందన్నా అది అన్స్టేబుల్ అవుతుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఇవన్నీ కూడా యూనిఫామ్లీ ఏంటన్నా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, మిక్స్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఓకేనా ఏంటన్నా మనకి ఇవి అన్స్టేబుల్గా ఉండవు, ఇవి స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద నెక్స్ట్ పాయింట్, ద పాత్ ఆఫ్ అ బీమ్ ఆఫ్ లైట్స్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ద మిక్చర్స్. సో మనం ఒక బీమ్ లైట్ని ఓకేనా, బీమ్ లైట్ని కనుక ఈ సొల్యూషన్ గురించి మనం పాస్ చేసినట్టయితేనన్నా, సో ఇట్ విల్ నాట్ విజిబుల్ ఓకేనా ఇన్ ద మిక్చర్స్. సో మిక్చర్స్లో అది మనకు కనిపించదు.
సో పాత్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్స్ ఇన్, సో ఈ పాయింట్ గురించి నేను ఓకేనా ముందు క్లాస్లో హయ్యర్ క్లాసెస్లో మీకు చాలా అర్థమవుతుందన్నా. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఒక లైట్ని పాస్ చేసినట్టయితే ఒక బీమ్ ఆఫ్ లైట్ని, ఓకే సో మనకి మిక్చర్ నుంచి అది కనిపించదు నాన్న, ఓకేనా ఇట్ విల్ నాట్ విజిబుల్. నేను ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ గురించి చూసుకున్నట్టయితే చూడండి ఎగ్జాంపుల్స్. సో మిక్చర్ ఆఫ్ వాటర్ అన్న సాల్ట్ అండ్ వాటర్, మిక్చర్ ఆఫ్ వాటర్ అన్న షుగర్ ఇన్ వాటర్, అండ్ మిక్చర్ ఆఫ్ వాటర్ అన్న కాపర్ సల్ఫేట్ ఇన్ వాటర్. కాపర్ సల్ఫేట్ని కూడా మనం వాటర్లో డిజాల్వ్ చేసినట్టయితే ఏమవుతుందంటే అది కూడా కంప్లీట్గా డిజాల్వ్ అనేటువంటి అవుతుంది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్లియర్? ఓకే. సో లెట్ us talk about next one నాన్న, heterogeneous mixtures. What నాన్న? Heterogeneous mixtures. These are also very important. And ఇక్కడ is a heterogeneous mixture is here, what నాన్న? Is a mixture and which has non-uniform composition. దీంట్లో పార్టికల్స్ అనేటువంటివి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. ఎలాగైతే మనకి హోమోజీనియస్, వెరీ ఇంపార్టెంట్, హోమోజీనియస్ మిక్చర్స్లో యూనిఫామ్గా పార్టికల్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ అయ్యాయో ఆ విధంగా ఇక్కడ ఉండదు, ఓకేనా. సొల్యూషన్స్లో మనకి పార్టికల్స్ అనేటువంటి యూనిఫామ్లీ సొల్యూషన్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వవు, ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ శాండ్, ఓకేనా. నేను ఇందులో శాండ్ తీసుకున్నాను, ఓకేనా. శాండ్ పార్టికల్స్ కూడా పెద్దగా ఉంటాయి, కూడా చిన్నగా ఉంటాయి, సంథింగ్ శాండ్ పార్టికల్స్ అనేటువంటి నేను తీసుకున్నాను సంథింగ్, ఓకేనా. శాండ్ పార్టికల్స్ తీసుకున్నాను. ఇదే శాండ్ పార్టికల్స్ నేను సాల్ట్ వేస్తాను, ఓకేనా. సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఒకవేళ వాటర్ ఉంటే మాత్రమే అది డిజాల్వ్ అవుతుంది, ఓకేనా. శాండ్లో వాటర్ నార్మల్ శాండ్ తీసుకున్నాను, వాటర్ లేని శాండ్ అన్నట్టు, ఓకేనా. సో శాండ్ పార్టికల్స్ అవన్నీ కలిసిపోతాయా? కలిసిపోవు కదా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర తినే మిక్చర్ చూడండి నాన్న, ఓకేనా. ఆ మిక్చర్స్లో మనకి బటానీస్లు వేస్తారు, సంథింగ్ ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ వేస్తారు. ఆ మిక్చర్ మొత్తం కలిసిపోతుందా యూనిఫామ్లీ? లేదు కదా. సో అదేవిధంగా ఇది కూడా నాన్న, ఓకే. సో అదేవిధంగా ఇది కూడా నాన్న. సో దీంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి యూనిఫామ్గా మిక్స్ అనేటువంటివి అవ్వవు, ఓకేనా. యూనిఫామ్గా మిక్స్ అనేటువంటివి అవ్వవు. వెరీ సింపుల్. నెక్స్ట్, ద పార్టికల్స్ కెన్ బి సపరేటెడ్ బై ద ఫిల్టరేషన్. మనం ఈజీగా ఫిల్టరేషన్ ద్వారా వీటిని మనం సపరేట్ అనేటువంటి చేయొచ్చునన్న. ఫిల్టర్ చేసేసి ఈ శాండ్ పార్టికల్స్ని అండ్ శాండ్ని అండ్ సాల్ట్ని మనం డిఫరెన్షియేట్ అనేటువంటి చేయొచ్చు సింపుల్గా, ఓకేనా. నెక్స్ట్, ద మిక్స్చర్ ఈజ్ అన్స్టేబుల్. మిక్చర్ అనేటువంటి అన్స్టేబుల్గా ఉంటుంది నాన్న, ఎందుకంటే అది కంప్లీట్లీ మిక్స్ అవ్వలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా చూద్దాం మనం. సల్ఫర్ అండ్ ఐరన్ ఫిల్లింగ్స్. సో ఇది మనకి అవి ల్యాబ్కి వెళ్ళి చూపిస్తున్న అర్థమైందండి. మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్. ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ తీసుకున్నట్టయితే ఆయిల్ పైననే తేలుతుంది, ఓకేనా. పైననే తేలుతుంది. ఆయిల్ మొత్తం మిక్స్ అవుతుందా నా వాటర్లో? మిక్స్ అవ్వదు, ఓకేనా. మిక్స్ అనేటువంటిది అవ్వదు, ఓకే. సమ్టైమ్స్ మనకు పీపీటీ కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. పీపీటీ ఫామ్ అయినా లేదంటే ఇలా కాంపౌండ్స్ మొత్తం మిక్స్ అయిపోకుండా ఉన్నా ఎలా ఉన్నా కూడా అదేంటన్నా మనకి అన్స్టేబుల్, ఓకేనా. సో ద పార్టికల్స్ సెటిల్ డౌన్. మనకి సమ్టైమ్స్ పార్టికల్స్ అని కూడా కిందికి వెళ్ళి సెటిల్ అయిపోతాయి, ఓకేనా. కిందికి వెళ్ళి సెటిల్ అనేటువంటి అయిపోతాయి. నెక్స్ట్, అంటే కంప్లీట్గా మిక్స్ అవ్వవని అర్థం. నెక్స్ట్, పాత్ ఆఫ్ బీమ్ లైట్ ఈస్ విజిబుల్ ఇన్ ద మిక్చర్. దీంట్లో పాత్ ఆఫ్ బీమ్ లైట్ అనేటువంటిది విజిబుల్ నాన్న. మనం ఏంటన్నా మనం ఒక బీమ్ లైట్ని కనుక దీని నుంచి పంపించినట్టయితే అవి మనకు విజిబుల్ అంటే కనిపిస్తాయి, లైట్ అనేటువంటి కనిపిస్తుంది, ఓకేనా, కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ శాండ్, మిక్చర్ ఆఫ్ సల్ఫర్ అండ్ వాటర్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ మిక్చర్ ఆఫ్ వాటర్ ఆయిల్ అండ్ వాటర్. సో యూ కెన్ సర్చ్ దిస్ ఇన్ గూగుల్ నాన్న. సల్ఫర్ అండ్ ఐరన్ మనకు మిక్చర్ ఆఫ్ సల్ఫర్ అండ్ ఐరన్ ఫిల్లింగ్స్ అని చేస్తే మీకు ఆ మిక్చర్ యొక్క ఫోటో వస్తుంది, చూస్తే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఇవి ల్యాబ్కి సంబంధించినవి కానీ ఫోటో చూసినా కూడా మనకు అంత క్లారిటీ రాకపోవచ్చు. మనం ఖచ్చితంగా డైరెక్ట్గా చూస్తేనే మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది, ఓకేనా. సో మనం దగ్గర లేం కాబట్టి చూడలేం, ఓకే. సో ఇక్కడితో మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటివి కంప్లీట్ అయిపోయాయి, ఓకేనా. టైప్స్ ఆఫ్ మిక్చర్స్ అనేటువంటివి కంప్లీట్ అయిపోయాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మన సిలబస్లో సొల్యూషన్ కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ మిక్చర్, ఓకేనా. సొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ మిక్చర్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సొల్యూషన్స్. ఏంటంటే నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ అంటే సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్, ఓకేనా, యానిమేషన్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది కదా. అచ్చా సార్ కనిపిస్తుంది. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎ మిక్చర్? ఎస్ సార్, ఇట్ ఈస్ ఎ మిక్చర్. ఇక్కడ నేను సంథింగ్ ఇక్కడ ఏముందన్నా కోక్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది, కూల్ డ్రింక్, ఓకేనా. దీన్ని నేను ఇప్పుడు గ్లాస్లో వేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్లో చూడండి అన్న, అది మిక్చరా కాదా? ఎస్, ఆబ్వియస్లీ మిక్చరే. ఒకసారి ఆలోచించండి. ఇందులో నుంచి
నేను నిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, అంటే ఎవరైనా చూసారు ఎక్స్పెరిమెంట్? ఏం తీసుకుని నేను బేకింగ్ సోడా తీసుకున్నాను, సిట్రిక్ యాసిడ్తో మిక్స్ చేసేసాను, అంటే మీన్ డైల్యూట్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్పెరిమెంట్ ఎలా చేశాను ఒకసారి చెప్తా చూడండి అన్న. సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాను, యాక్చువల్గా మనం ఎక్వస్ సిట్రిక్ యాసిడ్ అండ్ ఎక్వస్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ సోడియం కార్బోనేట్, దాన్ని మనం బేకింగ్ సోడా అంటాం. ఓకేనా? Na, అచ్చా ఏక్ మినిట్, ఐ విల్ చేంజ్ ద పెన్ కలర్. NaHCO3, దీన్ని మనం బేకింగ్ సోడా అంటాం నాన్న. దీన్ని మనం సోడియం కార్బోనేట్ అంటాం. అండ్ దీన్ని మనం ఏమంటాం నాన్న? బేకింగ్. ఓకేనా? బేకింగ్ సోడా అంటాం. సో నేను ఈ బేకింగ్ సోడా అండ్ వెరీ ఇంపార్టెంట్ సిట్రిక్ యాసిడ్ ఓకేనా, సిట్రిక్ యాసిడ్, ఈ రెండింటిని నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇవి రెండు కూడా మనం ఏంటంటే యాక్చువల్గా నేను పౌడర్ ఫామ్లో తీసుకున్నాను, యాక్చువల్గా ఇవి డైల్యూట్ ఫామ్లో తీసుకోవాలి. ఓకేనా? సో నాకు డైల్యూట్ ఫామ్లో లేవు కాబట్టి పౌడర్ ఫామ్లో తీసుకున్నాను. వీటికి నేను వాటర్ యాడ్ చేశాను, అవి డైల్యూట్గా మారిపోయాయి. అంతే కదా నాన్న? వీటికి నేను వాటర్ యాడ్ చేశాను లేదా? నేను ఇంకొక ఏంటంటే మనం ఇవి రెండింటినేమో నేను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ నేను ఒక కలర్డ్ సొల్యూషన్ తీసుకున్నాను, ఆ కలర్తో ఏం యూజ్ లేదు, బట్ ఆ మిక్చర్లో వాటర్ అవుతుంది కదా. సో జస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ కలర్ఫుల్గా ఉండాలని ఒక రెడ్ కలర్ని దాంట్లో వేసాను అంతే. ఓకేనా? రెడ్ కలర్ని దాంట్లో వేసాను అంతే. యాక్చువల్గా ఈ వాటర్ తీసుకోవడానికి కారణం ఏంటిది? సో ఇవి డైల్యూట్ స్టేట్లోనే డైల్యూటెడ్ సిట్రిక్ యాసిడ్, డైల్యూటెడ్ ఏంటంటే మనకు సిట్రిక్ యాసిడ్ అండ్ సోడియం కార్బోనేట్ ఇవి రెండు కలిసిపోయినట్టయితే ఓకేనా, ఇవి ఏం చేస్తాయంటే CO2 గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? CO2 గ్యాస్ని మనకు ఇవి రెండు కలిపి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తాయి. సో అందుకనే దాంట్లో మనకి ఏమొస్తుందన్నా వైట్ కలర్ బబుల్స్ అనేటువంటి వస్తాయి. నేను ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. ఓకేనా? ఆ కలర్ ఎందుకు వేసానంటే జస్ట్ ఫర్ ఓకేనా కలర్ఫుల్గా ఉండడానికి ఆ కలర్ వేసాను అంతే. యాక్చువల్గా డైల్యూటెడ్ సిట్రిక్ యాసిడ్ డైల్యూటెడ్ ఏంటంటే NaOH కలిసిపోయి మనకి CO2 గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే? అండ్ ఇక్కడ కూడా ఈ కూల్ డ్రింక్ సొల్యూషన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఉంటుంది నాన్న, అందుకని ఇక్కడ బబుల్స్ అనేటువంటి వస్తాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అది డిజాల్వ్ ఫామ్లో ఉంటుంది, యాక్చువల్గా డిజాల్వ్ అయి ఉంటుంది ఎందులో ఆ కూల్ డ్రింక్స్లో. మనకి ఎంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టయితే మనకి కూల్ డ్రింక్ అనేటువంటిది అంత టేస్ట్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మనకి టేస్ట్ రాదు. అర్థమవుతుందా? కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మనకి టేస్ట్ అనేటువంటిది రాదు. క్లియర్? సో సొల్యూషన్ని మనం ఎప్పుడైతే కూల్ చేస్తామో ఏ సొల్యూషన్ని, ఈ కూల్ డ్రింక్ సొల్యూషన్ని మనం ఎప్పుడైతే మనం కూల్ చేస్తామో దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎగిరిపోతుంది, అందుకని టేస్ట్ చేంజ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో కూల్ డ్రింక్ చల్లగైతే టేస్ట్ ఎందుకు చేంజ్ అయిపోద్ది అంటే, కూల్ డ్రింక్ మనం చల్లబచ్చినట్టయితే మనకేంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కాబట్టి అది బయటికి ఎగిరిపోతుంది. కేల్కతం దుకాణం పడుతుంది. ఓకే? కేల్కతం దుకాణం. అందుకని కూల్ డ్రింక్స్ ఎప్పుడు కానీ మనం ఏంటంటే మనకు అంటే హీట్ చేయొద్దు, అంటే హీట్ అంటే చల్లగా ఉన్నదాన్ని మనం కొంచెం ఓకేనా టెంపరేచర్ పెరిగిన కొద్దీ బయట పెట్టేసినట్టయితే అందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉష్ ఫటాక్. ఓకేనా? సో ఇది అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇది మిక్సరా కాదా? ఎస్, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అండ్ సమ్ అదర్ ఇంకేదో అంటే కలపడం అయితే కలుపుతారు కూల్ డ్రింక్స్లో. సో ఇదే మిక్సర్ అని మీకైతే అర్థమైంది. ఓకేనా? మిక్సర్ అనేటువంటి మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. చూడండి, మనకి ఎ సొల్యూషన్, ఇప్పుడు సొల్యూషన్ అంటే మీకు ఏంటో తెలియదు కదా, మిక్చర్ అంటే తెలిసింది. నౌ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ సొల్యూషన్. ఓకేనా? సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ అంటే ఏం లేదు నాన్న, వెరీ సింపుల్. ఓకేనా? వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చాను, ఇక్కడ ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాను. ఓకేనా? కోనికల్ ఫ్లాస్క్లో సంథింగ్ నేను ఒక మిక్చర్ అనేటువంటి నేను తీసుకున్నాను, ఒక మిక్చర్ తీసుకున్నాను అన్న. సో మిక్చర్ అంటే ఏం లేదు నాన్న, ఎ సొల్యూషన్ ఈజ్ ఎ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టాన్సెస్. సొల్యూషన్ అంటే ఏంటన్నా హోమోజీనియస్ మిక్చర్. అంటే ఇక్కడ హెటరోజీనియస్ మిక్చర్ కదా, హెటరోజీనియస్ ఇక్కడ సంబంధం లేదు. సొల్యూషన్ అనేటువంటిది ఏంటంటే మనకి హోమోజీనియస్ మిక్చర్ అంటే దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అనేటువంటి అవ్వాలి. ఓకేనా? సో అలా అయినట్టయితే ఓకేనా దాన్ని ఏమంటాం నాన్న, సొల్యూషన్ అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం నాన్న, సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ అంటే ఏంటంటే మనకి హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ ఇక్కడ 2 or more సబ్స్టాన్సెస్, 2 లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టాన్సెస్ తీసుకోవాలి మళ్ళీ. ఓకే? ఒక సబ్స్టాన్స్ తీసుకుంటే కుదురుతుంది, దాన్ని మనం సొల్యూషన్ అంటాం. ఓకే, సొల్యూషన్ అంటే అర్థమైంది కదా. ఓకే, డయాగ్రామ్ కూడా మీరు చూసారు. లెట్ us టాక్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్. సొల్యూషన్లో మనకి 2 types ఉంటాయి నాన్న. ఓకేనా? సొల్యూషన్లో మనకు 2 types ఉంటాయి నాన్న. ఒకటేమో సాల్వెంట్, ఇంకోటేమో సొల్యూట్. ఏంటన్నా? ఒకటేమో సాల్వెంట్, ఇంకోటి ఏంటన్నా మనకి సొల్యూట్. లెట్ మీ చేంజ్ ద పెన్ కలర్. ఇదేంటన్నా మనకి సొల్యూట్, ఇదేంటన్నా మనకి సాల్వెంట్. A solution has solute and
ఏంటన్నా మనకి సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ యాజ్ ఇట్స్ కాంపోనెంట్స్, ఏంటన్నా మనకి యాజ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్, చూడండి ఇక్కడ ఒక సొల్యూషన్ నేను తీసుకున్నాను చూడండి. ఇక్కడ సాల్ట్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ ఉంది. ఓకే, ఇక్కడ సాల్ట్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ ఉంది నాన్న. ఇక్కడ సాల్ట్ని మనం సొల్యూట్ అంటాం, ఓకేనా. అండ్ ఇక్కడ సాల్వెంట్ ఉంది కదా, ఇది వాటర్. సో దీన్ని మనం ఏమంటాం నాన్న, ఈ వాటర్ని మనం సాల్వెంట్ అంటాం, సాల్ట్ని మనం సొల్యూట్ అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది సొల్యూషన్ అన్న, ఇది సొల్యూషన్ అన్న. సొల్యూట్ అండ్ సాల్వెంట్ కలిసిపోయి, ఓకేనా, సొల్యూట్ అండ్ సాల్వెంట్ కలిసిపోయి మనకి సొల్యూషన్ని ఏర్పరుస్తుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సొల్యూషన్ తీసుకున్నాను, సాల్ట్ అండ్ వాటర్. సాల్ట్ అండ్ వాటర్ అనేటువంటి హోమోజీనియస్ సొల్యూషన్ కదా. ఎస్, ఇది ఒక హోమోజీనియస్ సొల్యూషన్. దీంట్లో మనకి సాల్ట్ ఉంటుంది అండ్ ఏంటన్నా మనకి సొల్యూట్ ఉంటుంది అండ్ సాల్వెంట్ ఉంటుంది. సో మనకి సాల్ట్ వాటర్లో అసలు సొల్యూట్ ఏంటిది, సాల్వెంట్ ఏంటిది మనం మాట్లాడుకున్నట్టయితే సాల్ట్ అనేటువంటిది సొల్యూట్ అండ్ వాటర్ అనేటువంటిది ఏంటన్నా మనకి సాల్వెంట్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ మనం చూద్దాం నాన్న, వెరీ సింపుల్, ఓకేనా. బట్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎప్పుడు కానీ సొల్యూట్ అనేటువంటిది తక్కువ అమౌంట్లో ఉంటుంది, మైండ్లో క్లియర్గా ఎక్కించుకోండి. అండ్ సాల్వెంట్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు చూడండి. చూడండి నాన్న, let me talk about it. The components of the solution that dissolves other components in it's called as a solvent. ఏదైతే వేరే కాంపోనెంట్స్ని తన లోపల కరిగించుకుంటుందో, అర్థమవుతుందా, దాన్ని మనం సాల్వెంట్ అంటాం, ఓకేనా, సాల్వెంట్ అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, సాల్వెంట్ ఎప్పుడు కూడా మనకి మోర్ పర్సంటేజ్లో ఉంటుంది, ఓకేనా, ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ సొల్యూషన్ దట్ డిజాల్వ్స్ ఇన్ ఏంటన్నా సాల్వెంట్. మనకి ఈ సాల్వెంట్లో ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామన్నా సొల్యూట్ అంటాం, ఓకేనా, సొల్యూట్. ఇది ఎప్పుడు కానీ లెస్ పర్సంటేజ్ అనేటువంటి మనకు ఉంటుంది, ఓకేనా, లెస్ పర్సంటేజ్ అనేటువంటి మనకు ఉంటుంది. ఇప్పుడు ఇది సాల్ట్ వాటర్ తీసుకున్నట్టయితే వాటర్ అనేటువంటిది ఎక్కువ అమౌంట్లో ఉంటుంది. ఈ వాటర్ షుగర్ని తన లోపల కరిగించుకుంటుంది కాబట్టి, లేదంటే ఈ వాటర్ అనేటువంటి సాల్ట్ని కావచ్చు, షుగర్ని కావచ్చు, దేనైనా తన లోపల కరిగించుకుంటుంది కాబట్టి వాటర్ని మనం సాల్వెంట్ అంటాం. ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ మనం ఈ సాల్ట్ని మనం సాల్వెంట్ అని ఎందుకంటాం, సొల్యూట్ అని ఎందుకంటాం, ఇది వాటర్లో కరిగిపోతుంది కాబట్టి దీన్ని మనం సొల్యూట్ అంటాం, ఏంటన్నా సొల్యూట్ అంటాం. ఇది కూడా ఎప్పుడు తక్కువ అమౌంట్లోనే ఉంటుంది, ఓకేనా, సాల్వెంట్ ఎప్పుడు ఎక్కువ అమౌంట్లో ఉంటుంది అన్న. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న సొల్యూషన్ గురించి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. మనం నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా, ఈ క్లాస్లో ఇక్కడ వరకే. మన నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఈ సొల్యూషన్ అండ్ టైప్స్ చూస్తాం అన్న, చాలా చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్కి సంబంధించినటువంటి టైప్స్ అండ్ క్లాసిఫికేషన్ మొత్తం మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం నాన్న. సో నేను రేపటి క్లాస్కి సంబంధించినటువంటి పీపీటీ కూడా నేను ఐఐటి ఫౌండేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూసేసి మొత్తం ప్రిపేర్ అవ్వండి నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ క్లాస్కి సార్ వెయిట్ చేస్తున్నాను, అందుకనే ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తున్నాను, ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్. రేపటి నుంచి రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి నాన్న, బాబాయ్.